Hello, Group 2 aspirants. Welcome to Golconda Academy. మనం గ్రూప్ 2 గ్రూప్ 3కి రెండింటికి కంబైన్డ్గా ఇంటిగ్రేటెడ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెసిడెన్షియల్ మెంటర్షిప్ అండ్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ కొద్దిమంది మన దగ్గర ఇప్పుడు ఈ టెస్టులు రాస్తూనే ఉన్నారు. చాలామంది ఇంటికాడుండి ఎగ్జామ్ ఎలా రాయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దానికోసమే మనం ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాం అన్నమాట. మన గోల్కొండ అకాడమీ 2.0 ఇది. అంటే మీకు ఇంతకుముందు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటన్నింటినీ ఓవర్కమ్ చేసుకొని మనం కొత్తగా ఫ్రెష్గా ఒక మీకు యూజర్ ఫ్రెండ్లీ ఉండే విధంగా మనం గోల్కొండ అకాడమీ యాప్లో అలాగే వెబ్సైట్లో ఆన్లైన్ టెస్ట్ సిరీస్ని మనం కండక్ట్ చేస్తున్నాం అనమాట. చూడండి, ఇక్కడ మీకు ఆ టెస్ట్ సిరీస్కి కావాల్సినటువంటి డీటెయిల్స్ కావాలంటే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకుంటే మీకు డీటెయిల్స్ వస్తాయి. ఇప్పుడు అసలు ఇది ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలి ఏంటి అనేది అనమాట. ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కోసం దీన్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఏంటి అన్నప్పుడు ఇది మన వెబ్సైట్. ఇది మన వెబ్సైట్లో మీకు ఏం కనిపిస్తుంది అంటే గోల్కొండ అకాడమీ అభ్యాసన్. అభ్యాసన్ అంటే పరీక్ష, టెస్ట్, ప్రాక్టీస్ టెస్టులు అనమాట. ఇది గోల్కొండ అకాడమీ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఇది మనకి రేపు 14th సెప్టెంబర్ నుంచి మీకు అందుబాటులో ఉంటుంది అనమాట. దీని కొరకు రిజిస్టర్ చేసుకోవాలి. మీరు వితౌట్ రిజిస్ట్రేషన్ ఎగ్జామ్ రాయలేరు. రిజిస్టర్ చేసుకుంటేనే మీరు ఎగ్జామ్ రాయగలుగుతారు. ఇది ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఏంటి అన్నప్పుడు ఇంకా మనకి ఇలా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇలా ఉంటుంది అనమాట. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇందులో భాగంగా ఫస్ట్ ఏం చేయాలి, మీరు మీ నేమ్ రాయాలి. సపోజ్ మీరు నేమ్ ఏమని రాస్తారు, ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ పేరు ఉందనుకుందాం. మనం దీన్ని మిషన్ ప్రభోసా అనేటటువంటి ప్రోగ్రామ్ తోటి స్టార్ట్ చేస్తున్నాం అనమాట. మిషన్ ప్రభోసా, మీ పేరు ఏదైతే ఆ పేరు రాసుకోండి అనమాట. ఎంటర్ మొబైల్ నెంబర్ అనమాట. మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ మీది ఏ నెంబర్ ఉంటే అదే మనం ఇక్కడ ఎంటర్ చేయవచ్చు అనమాట. ఇక్కడ చూడండి 9912311176 అనేటటువంటిది మన మొబైల్ నెంబర్ అనమాట. అట్లాగే మన మెయిల్ ఐడి తీసుకున్నట్టయితే మనకి మీ మెయిల్ ఐడి ఏది ఉంటే దాన్ని మీరు ఇక్కడ తీసుకోండి. missionprabhosa@gmail.com అనేటటువంటిది మన మెయిల్ ఐడి అనమాట. ఇలా మీ పేరుతో మీకే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటే దాన్ని gmail.com missionprabhosa@gmail.com అని ఇక్కడ రాయండి. నెక్స్ట్ ఏముంది, సెలెక్ట్ యువర్ కేటగిరీ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనం ఇప్పుడు వరకు మీరు ఆన్లైన్ టెస్ట్లో చాలా రాసి ఉంటారు. ఈ టెస్టు అంటే ఇలాంటి తరహా టెస్టు మీకు భారతదేశంలోనే మొట్టమొదటి టెస్ట్. ఇది నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, భారతదేశంలోనే ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు మీకు ఇట్లా మీ కేటగిరీ ప్రకారంగా ర్యాంకింగ్ ఇస్తాం అనమాట. ఇటు చూడండి, మీరు జనరల్ కేటగిరీ ఓసీ అభ్యర్థులైతే జనరల్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు మహిళా అభ్యర్థులైతే ఉమెన్. ఎందుకు చెప్తున్నాం, ఇది మీ ర్యాంకింగ్ కూడా అలా వస్తుంది అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా రాసే పిల్లల్లో మహిళల్లో మీరు ఏ పొజిషన్లో ఉన్నారో చెప్తాం. అలాగే బీసీఏ అయితే బీసీ ర్యాంకింగ్ వచ్చింది, బీసీబీ, బీసీసీ, బీసీడీకి సంబంధించినటువంటి అంశాలు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటారు. మనకి ఇక్కడ మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీకి సంబంధించినటువంటి అంశాలు రాసుకోవచ్చు. ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీకి సంబంధించినటువంటి కేటగిరీని ఫిల్ చేయాలి అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏముంది, ఏ స్టేట్ వాళ్ళు, మనం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ టీజీఏపీఎస్సీ ఉంటుంది అనమాట. నెక్స్ట్ డిస్టిక్ సంబంధించినటువంటి అంశం. డిస్టిక్ మీరు ఏ డిస్టిక్ వాళ్ళైతే ఆ డిస్టిక్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి అనమాట. సపోజ్ మహబూబ్ నగర్ ఉంది అనుకుందాం. ఇలా
మీ డిస్ట్రిక్ట్ని ఎంటర్ చేయాలి, మహబూబ్ నగర్ అనేది అనమాట. నెక్స్ట్ మీరు ఏ జోన్కు చెందిన వాడు, ఎందుకో తెలుసా, మీకు జోనల్ ర్యాంక్ కూడా ఇస్తాం. మీరు ఏ జోన్కు చెందిన వాళ్ళైతే ఆ జోనల్ ర్యాంక్ ఉంటుంది. ఇక్కడ చూడండి, జోన్ 1, జోన్ 2, జోన్ 3 అని మీరు ఏ జోన్కు చెందితే, సపోజ్ జోన్ 1కు చెందిన అనుకోండి, ఆ జోన్ 1 రాయండి. ఇలా అప్లికేషన్ ఫిల్ చేయాలి. దీన్ని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంటాం. మీరు చూసుకోండి, సింపుల్గా ఏం లేదు, ఇక్కడ మీ పేరు రాయాలి, మీ మొబైల్ నెంబర్, మీ మెయిల్ ఐడి రాయాలి, మీ కేటగిరీ ఏంటిదో రాసుకోండి, ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, ఏ జిల్లా, ఏ జోన్కు చెందిన వాళ్ళు, ఇదంతా ఫిల్ చేసినాక సబ్మిట్ బటన్ కొట్టండి అనమాట. సబ్మిట్ బటన్ కొట్టగానే మీరు రిజిస్టర్ అయ్యారు. ఇక్కడ మీ పేరు మీద ఒక ఐడి క్రియేట్ అవుతుంది. ఇది ఎవ్వరికీ కనపడదు, ఎవ్వరికీ తెలియదు, మీకు మాత్రమే తెలుస్తుంది. అంటే కొంతమంది ఏమన్నారు, మా మార్కులు అందరికీ తెలియకూడదు, మా కేటగిరీ ఎవరికి తెలియకూడదు అన్నందుకు మనం సీక్రసీ మెయింటైన్ చేయడం కొరకే మీకు మెయిల్ ఐడి, యువర్ రిజిస్ట్రేషన్ ఐడి అనమాట. హలో మిషన్ ప్రభోసా, యువర్ రిజిస్ట్రేషన్ వాజ్ సక్సెస్ఫుల్ అని మీకు మెయిల్ చెక్ చేసుకోండి. మీ మెయిల్లో ఇలా వస్తుంది అనమాట. హలో మిషన్ ప్రభోసా, మనం ఏం పేరు ఇచ్చినాం, మిషన్ ప్రభోసా అని ఇచ్చినాం. యువర్ రిజిస్ట్రేషన్ వాజ్ సక్సెస్ఫుల్ అని చెప్పినాం. మీకు ఒక మెయిల్ ఐడి వచ్చింది, రిజిస్ట్రేషన్ ఐడి. మీరు ఎగ్జామ్ రాసేంత వరకు ఎన్ని రోజులైనా మీకు ఇదే ఐడి ఉంటుంది, ఇక నెంబర్ మారదు. పర్మనెంట్ ఆల్ టికెట్ నెంబర్ లాంటిది ఇది. మీరు ఎప్పుడు ఎగ్జామ్ రాయాలన్నా ఈ రిజిస్ట్రేషన్ ఐడి తోటే లాగిన్ అవ్వాలి. ఒక్కసారే వన్ టైం రిజిస్ట్రేషనే ఉంటుంది, ఓటీఆర్ మరలా ఉండదు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, రిజిస్ట్రేషన్ ఐడి మీ మెయిల్లో ఉంటుంది, దాన్ని చూసుకోండి. దానికి ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇది ఇంపార్టెంట్ అనమాట. మీ మెయిల్ని చెక్ చేసుకోండి అనమాట. తర్వాత మనకు వచ్చేటటువంటి అప్డేట్స్ ఏమున్నాయో తెలుసుకోవటం కొరకు ఇక్కడ మనము వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసాం. ఆ వాట్సాప్ గ్రూప్కి సంబంధించినటువంటిది అనమాట. వాట్సాప్ గ్రూప్ అప్డేట్స్ వస్తవి మీకు, దానికి సంబంధించినవి అనమాట. నెక్స్ట్ ఏముంది అంటే, ఇది ఎగ్జామ్ షెడ్యూల్, టెస్ట్ సిరీస్ షెడ్యూల్కి సంబంధించినటువంటి అంశం అనమాట. ఇందులో మొత్తం షెడ్యూల్ అంతా ఫిక్స్ చేసి పెట్టడం జరిగింది. మనకి సంబంధించినటువంటి టెస్టులు ఎన్ని ఉంటాయి ఏంటి అనేది టోటల్గా మనకి గ్రూప్ 3 ఎగ్జామ్ పోవటానికి ముందు, అంటే నవంబర్ 16వ తారీఖు ఉంది, దానికంటే ముందే మనకి ఒకసారి మొత్తం అయిపోయేలాగా ప్లాన్ చేసినాం. ఇది ఆన్లైన్ టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి అంశం అనమాట. ఇప్పుడు రేపు 14వ తారీఖు ఒక టెస్ట్ ఉంది. ఆ 14వ తారీఖు పెట్టబోయేటువంటి టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ ఇక్కడ ఉంటుంది. తెలంగాణ ఎకానమీ, తెలంగాణ మూమెంట్కు సంబంధించినటువంటి అంశాలు. మీరు సిలబస్ చూసుకోవాలంటే ఇది క్లిక్ చేయొచ్చు అనమాట. ఇది సిలబస్కు సంబంధించినటువంటి అంశాలు, టాపిక్ 1, 2, 3 అని ఉంటవి అనమాట. ఇలా ఇది సిలబస్కు సంబంధించినటువంటిది. అది ఎన్ని మార్కులకు ఉంటుంది అనేటటువంటిది కూడా మీరు ఇందులో చూసుకోవచ్చు అనమాట. మధ్యాహ్నం 2:30కి స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్. ఎగ్జామ్ మోడ్ ఫ్రీ టెస్టులే ఇస్తున్నాం. ఫస్ట్ 2 ఫ్రీ, తర్వాత టెస్టులు మాత్రం పేమెంట్ ఉంటుంది. అంటే మీరు చూసుకొని మీరు సాటిస్ఫై అయితేనే మీరు ఇక్కడ మాకు ఆ తర్వాత కంటిన్యూ కావచ్చు. 2 టెస్టులు ఫ్రీగా నిర్వహించబడుతుంటవి అనమాట. ఇక్కడ మీకు షెడ్యూల్ కనిపిస్తుంది చూడండి, అప్కమింగ్ అంటే రాబోతుంది. ఇది రేపు ఎగ్జామ్ అయిపోయింది అనుకో కంప్లీటెడ్ అని పడుతుంది అనమాట. మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఎగ్జామ్ లింక్ అనమాట. ఇది ఎగ్జామ్ లింక్ కానీ రెస్పాన్స్ షీట్, అంటే మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది ఇక్కడ గెట్ అని కొట్టగానే ఇంకో ఇక్కడ వస్తుంది చూడండి. మీరు ఆన్లైన్ టెస్ట్ 14th సెప్టెంబర్ రోజు ఉంటుంది. ఇంకో ఇక్కడ మీకు డేట్ కూడా పడుతుంది. ఇంకో ఇక్కడ ఎన్ని గంటలు ఇంకా కౌంట్ డౌన్ అనమాట. ఇది ఎగ్జామ్ స్టార్టింగ్ ఇన్ అని ఉంటుంది. ఇక్కడ మీరు పేపర్ కోసం క్లిక్ చేయొచ్చు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉంటవి. ఇక్కడ 2:25 వరకు మీరు ఉండాలి. ఒక్కసారి మాత్రమే అందుబాటులో ఉంటుంది, రెండోసారి రాయటానికి వీల్లేదు అనమాట. ఇలా మీరు రేపు ఎగ్జామ్ రాసేటప్పుడు ఇట్లా క్లిక్ హియర్ అంటే మీకు ఎగ్జామ్కి సంబంధించినటువంటి అంశాలు వస్తవి. ఇలా మనకి దాని ఎక్స్ప్లెనేషన్ వీడియో యూట్యూబ్లో చూసుకోవచ్చు. మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది, మన వాట్సాప్లో కూడా మీరు చూడొచ్చు. ఇలా మనకి గోల్కొండ అకాడమీ మిషన్ ప్రభోసా బ్యాగ్తో రండి జాబ్తో వెళ్ళండి అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా మనం ఆన్లైన్ టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేస్తున్నాం.
ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రోగ్రామ్ ఇది. దీనిలో భాగంగా మనం ఏం చెప్తాము అని అంటే ఇక్కడ ఎగ్జామ్ యొక్క స్పెషాలిటీస్ ఏమున్నవి అనేది ఇందులో చూడండి అన్నమాట. ఎగ్జామ్ యొక్క స్పెషాలిటీస్ కి సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉంటవి ఏంటి అన్నమాట. మీరు చాలా ఎగ్జామ్స్ రాసి ఉంటారు, కానీ ఈ ఎగ్జామ్ యొక్క ప్రత్యేకత ఏంటిది, ఇక్కడే మీరు ఎందుకు ఎగ్జామ్ రాయాలి అనేది మేము ఇక్కడ చెప్తాం చూడండి. ఎగ్జామ్ అనేది టీజీపీఎస్సి మోడల్లో అంటే ఆ ప్యాటర్న్ కు తగ్గట్టుగా వాళ్ళు ఏం సిలబస్ ఇచ్చారో యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 అని ఎట్లయితే ఇచ్చారో ఆ సిలబస్ కు అనుగుణంగానే మనం ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ ఏంటిది, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డీటెయిల్డ్ ఆన్సర్ షీట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అన్నమాట. అంటే మనకి ఈ క్వశ్చన్స్ అన్నింటిని కూడా పీపీటీ లాగా తయారు చేసి ఆ పీపీటీలని మన ఫ్యాకల్టీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు గత 2 రోజులుగా చూస్తుంటారు మన యూట్యూబ్ ఛానల్లో మన ఫ్యాకల్టీ రాష్ట్ర స్థాయిలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి ఫ్యాకల్టీ అందరూ మీకు ఆ క్వశ్చన్ పేపర్లోని ప్రతి ఆప్షన్ని 4 ఆప్షన్లు ఉంటాయి, ఆ 4 ఆప్షన్లని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అలా డీటెయిల్డ్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ వస్తుంది. మీకు ఆ షీట్ కూడా ఇస్తారు, ఆన్సర్ షీటు అన్నమాట. అందరూ ఎగ్జామ్ రాసి కీ పేపర్ ఇస్తారు, కానీ మన కాడ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మీరు ఇంతకుముందు చూసినట్టు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే మనకి ఈ ఎక్స్ప్లెనేషన్ వీడియో వస్తుంది. ఫ్రీ ఎగ్జామ్ అయితే అందరికి అందుబాటులో ఉంటుంది, పెయిడ్ ఎగ్జామ్ అయితే వరకు సబ్స్క్రైబర్స్ కు మాత్రమే అందుబాటులో ఉంటుంది అన్నమాట. ఇది రెండోది. నెక్స్ట్ మూడోది ఏంటిది, ఎక్స్పర్ట్ గైడెన్స్. అంటే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మన చీఫ్ ఎగ్జామినర్ ఉంటారు, మన క్వశ్చన్ పేపర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ మీకు ఇక్కడ గైడెన్స్ ఇస్తారు అన్నమాట. ఇన్ డెప్త్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అన్నమాట. పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అంటే ఇది అద్భుతంగా ఉంటుంది. మీరు ఏ క్వశ్చన్ రైట్ పెట్టారు, ఏ క్వశ్చన్ రాంగ్ చేశారు, ఇందులో మెమరీ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఎన్ని ఇచ్చారు, మీరు ఎన్ని రైట్ పెట్టారు, అలాగే ఎనలిటికల్ టైప్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్నింటికి మీరు ఆన్సర్ చేశారు అనేటటువంటిది ఒక గ్రాఫికల్ మనకి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ షీట్ వస్తుంది. ఇట్లా మెమరీ ఓరియంటెడ్ ఎన్ని, ఎనాలిసిస్ క్వశ్చన్స్ ఎన్ని, మీరు ఎన్ని అటెంప్ట్ చేస్తే ఎన్ని మార్కులు వచ్చినాయి అని ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంతో నువ్వు ప్రిపరేషన్లో ఎలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతున్నావు అంటే కొంతమంది ఎనలిటికల్ బేస్డ్ క్వశ్చన్స్ అన్ని రైట్ పెట్టొస్తారు, మెమరీ ఓరియంటెడ్ అంటే బట్టేవి ఆన్సర్ చేసి రాలేరు. అట్లా ఎన్ని క్వశ్చన్లు నీ ఎందుకు తప్పైనాయో కూడా ఇక్కడ డీటెయిల్డ్ అనాలిసిస్ వస్తుంది. మీరు ఒక టెస్ట్ రాసి చూడండి, మీకే అర్థం అవుతుంది అన్నమాట. ఇది ఒకటి ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ రెస్పాన్స్ షీట్ యాక్సెస్ అంటారు. మీరు రాసిన తర్వాత ఏ ఆన్సర్ పెట్టారు, మీరు ఏ తప్పైంది, రైట్ ఆన్సర్ ఏంటిది అని దాని ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఆడ. ఇప్పుడు ఏబిసిడీలు ఉంటాయి, నువ్వు ఏ పెట్టినవు, బి రైట్, ఎందుకు బి రైట్ అని కూడా ఆడ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇది రెస్పాన్స్ షీట్ యాక్సెస్ అనేటటువంటిది ఒకటి మనకి ఇంపార్టెంట్ ఏరియా. దీన్ని చూడండి అన్నమాట. నెక్స్ట్ ర్యాంకింగ్ సిస్టమ్. మనం ర్యాంకింగ్ కూడా ఎలా ఇస్తాము, ఒకటి స్టేట్ ర్యాంకు, జోనల్ ర్యాంకు, కేటగిరీ వైజ్ బీసీ ఎస్సీ ఎస్టీ అనేటువంటి ర్యాంకు కూడా ఉంటుంది. ఒకసారి మీరు ఈ 2 ఫ్రీ టెస్టులు రాసి చూడండి, మీకే అర్థం అవుతుంది. మిగిలిన టెస్టులన్నీ ఒకవైపు, గోల్కొండ టెస్ట్ ఒకటి ఒకవైపు. కావాలంటే చూసుకోండి, రేపు మీరు రెస్పాన్స్ షీట్ కానీ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ కేటగిరీలు ఎక్కడున్నారు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఎంత రాస్తే మీరు ఎక్కడున్నారు, ఉమెన్ కేటగిరీలో ఎంతమంది రాస్తే మీరే పొజిషన్ లో ఉన్నారు అనేటటువంటి మనకి ఇక్కడ కనిపిస్తవి. వీటిని చూడండి. ఇది మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కి సంబంధించింది. మీరు ఎగ్జామ్ షెడ్యూల్ ఇక్కడ చూసుకోవచ్చు, ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది ఎవరిని ఏం అడగాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్ గా రిజిస్టర్ అయ్యారు, ఆ లాగిన్ ఐడిని కొట్టండి, మీకు షెడ్యూల్ ఇక్కడ వస్తుంది, సిలబస్ వస్తుంది, ఎన్ని మార్కులు ఉంటవి. మీరు ఫైనల్ గా ఎన్నిసార్లు అయినా ఎగ్జామ్ రాసిన తర్వాత మీ ఆన్సర్ షీట్ ని ఇక్కడ తీసుకోవచ్చు. చూడండి, రెస్పాన్స్ షీట్ అని ఉంది కదా, ఈ రెస్పాన్స్ షీట్ ని ఆఫ్టర్ ఎగ్జామ్ నువ్వు ఎన్నిసార్లు అయినా ఎంత కాలమైనా ఏ క్వశ్చన్ తప్పు పెట్టినవు, ఏ క్వశ్చన్ రైట్ అయింది, ఆ రెస్పాన్స్ షీట్ అంతా ఇక్కడ మీకు అందుబాటులో ఉంటది. ఇది మనకి
ఆన్లైన్ ఎగ్జామ్ ప్యాటర్న్ చాలా చాలా మీకు ఎనలిటికల్గా ఉంటుంది. మీ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకోవచ్చు. 2 టెస్టులు ఫ్రీగా ఉన్నవి. రేపటి నుంచే ఈ టెస్ట్ అందుబాటులో వస్తుంది. కాబట్టి మీరు ఏం చేయండి అని అంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఒక ఐడి వస్తుంది. ఆ ఐడి ద్వారా ఎగ్జామ్ రాయొచ్చు. రిజిస్ట్రేషన్కి ఏం కావాలి? నేమ్, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి, కేటగిరీ అన్నప్పుడు మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు, అలాగే స్టేటు, డిస్టిక్, జోన్, ఏ జోన్కు చెందినటువంటి వాళ్ళు అనేటటువంటిది రాస్తే సరిపోతుంది. ఇలా మీరు ఆన్లైన్లోనే ఎగ్జామ్స్ రాసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ సదవకాశాన్ని వినియోగించుకొని మీ ప్రిపరేషన్ స్థాయిని పరీక్షించుకోండి. గోల్కొండ అకాడమీ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ స్టార్ట్స్ ఫ్రమ్ ది 14th September. టుమారో ఫ్రీ టెస్ట్, నెక్స్ట్ టెస్ట్ ఆల్సో ఫ్రీ టెస్ట్. మీకు నచ్చి మీకు ఓకే అనుకుంటేనే మిగిలిన వాటికి పెయిడ్ వెర్షన్లో వెళ్ళండి. ఇక్కడ మనకి షెడ్యూల్కి సంబంధించినటువంటి అంశాలు ఉంటవి అన్నమాట. ఓకే, డన్. ఇది మనకి షెడ్యూల్కి సంబంధించి. చూడండి, ఇక్కడ ఈ 2 టెస్టులు ఫ్రీ. మీరు సాటిస్ఫై అయ్యి మీకు నచ్చితేనే మిగిలిన టెస్టులు రాయండి, లేకపోతే అక్కడికే వదిలేయండి అన్నమాట. ఇది మనకి టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి అంశాలు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. మంచిగా సద్వినియోగం చేసుకోండి అన్నమాట.